చిన్ను చెప్పు. నేను ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తావా? ఓకే. ఒక పర్సన్ ఉన్నాడు. హ్మ్. ఆ పర్సన్ ఎప్పుడూ కూడా ఒక హోటల్‌కి వెళ్ళేవాడు. హోటల్‌కి వెళ్ళి హాఫ్ మీల్స్ ఆర్డర్ చేసేవాడు. హ్మ్. రోజు హాఫ్ మీల్స్ ఆర్డర్ చేస్తున్నాడు కదా అని చెప్పి హోటల్‌లో అదే వెయిటర్ ఉంటాడు కదా! హ్మ్. ఆ వెయిటర్ వచ్చి మీరు రోజు హాఫ్ మీల్స్ ఆర్డర్ చేస్తున్నారు. మీ ఓకే. పేరేంటి హ్మ్. అని అడిగాడు. ఓకే. అడిగితే ఆ పర్సన్ చెప్పాడు. నేను రోజు హాఫ్ మీల్స్ ఆర్డర్ చేస్తున్నాను కదా! హ్మ్. అందులోనే నా పేరుంది. నా పేరేంటి అని అడిగాడు. ఇంతకీ అతని పేరేంటి? ఏంటి? హాఫ్ మీల్స్ అంటే సగభోజనం. సగభోజనం. అందులో హ్మ్. క్లూ ఇవ్వాలా? ఓకే. క్లూ ఇవ్వాలా? ఓకే. క్లూ ఏంటంటే నువ్వు చెప్పావు. ఓకే. అర్థమైంది. చెప్పు చెప్పు చెప్పు. హాఫ్ అంటే అర. ఆ, భోజనం అంటే విందు. అరవింద్. ఓకే. చెప్పేశాడు. ఓకే. ఓకే ఇది ఓకే. హ్మ్. ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఇది హ్మ్. మట్టికి ఒకదానికి ఒక క్వశ్చన్ సింక్ అయి ఉంటాయి. హ్మ్. ఓకేనా? ఓకే. ఒక ఫ్లైట్ వెళ్తుంది. హ్మ్. ఫ్లైట్‌లో 100 ఇటుకలు ఉన్నాయి. 100 ఇటుకల్లోంచి ఒక ఇటుక కింద నుంచి జారి పడిపోయింది. హ్మ్. ఇంకెన్ని ఇటుకలు ఉంటాయి? ఒక ఫ్లైట్‌లో 100 ఇటుకలు ఉన్నాయి. అందులో ఒక ఇటుక కిందకి జారిపోయింది. పడిపోయింది. హ్మ్. ఇంకెన్ని ఇటుకలు ఉంటాయి? ఫ్లైట్‌లోనా? 99. ఓకే, జీనియస్. ఒక ఎలిఫెంట్ ఉంది. హ్మ్. ఆ ఎలిఫెంట్ ని ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఎలా ఓకే. పెడతావు? ఎలా ఎలిఫెంట్‌ని పెట్టాలి? ఫ్రిడ్జ్‌లో పెట్టాలా? మ్మ్. ఎలిఫెంట్ ఫ్రిడ్జ్‌లో పెడతాం. పట్టదు కదా! చెప్పు ఎలా పెడతావు? పట్టదు కదా! ఫ్రిడ్జ్ తీసి ఓపెన్ చేసి పెడతావబ్బా. ఫ్రిడ్జ్‌లో అది పట్టదు కదా! పెట్టాలంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయాలి కదా ఫస్ట్. ఆహా! ఓకే, ఫ్రిడ్జ్‌లో పట్టదు కదా అది. ఏదైనా ఇప్పుడు ఎలా పెట్టాలి అని అడిగాను. ఇప్పుడు ఎలా పెట్టాలంటే ఫ్రిడ్జ్ డోర్ ఓకే. ఓపెన్ చేస్తేనే నువ్వు పెట్టగలవు. ఓకే. ఓకే, ఓపెన్ చేసి పెట్టాలి. అదే ఫ్రిడ్జ్ లో హ్మ్. జిరాఫీని పెట్టాలి. ఇప్పుడు ఎలా పెడతావు? అది ఓపెన్ చేసే పెడతాం. నేమో ముందున్న ఎలిఫెంట్ ని బయటికి తీసుకొచ్చి జిరాఫీని పెట్టాలి. ఓకే ఓకే. 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 ఇప్పుడు ఇంకొకటి. ఓకే, ఒక చెరువు ఉంది. హ్మ్. ఆ చెరువు నిండా ముసళ్ళు ఉన్నాయి. ఓకే. ఆ చెరువు నిండా ఎప్పుడు ముసళ్ళు ఉంటాయి. హ్మ్. కానీ ఇప్పుడు ఆ చెరువు దాటాలి. హ్మ్. దాటాలంటే ఎలా దాటాలి? చెరువు నిండా ముసలున్నాయి. చెరువు దాటాలంటే ఎలా దాటాలి? నీటిలో ఇరుక్కోకూడదు అది. చెరువు నిండా ముసలున్నాయి. చెరువు దాటాలంటే ఎలా దాటాలి? నీటిలో ఇరుక్కోకూడదు అది. చెప్పు. అంతే కదా! అంతే కదా గైస్. కాదు, ముసళ్ళు కూడా మీటింగ్కి వెళ్ళాయి. చెరువులో ముసళ్ళు లేవు. నది దాటాలి, ఒక చెరువు దాటాలి. ఆ చెరువులో బోల్డ్ అని మొసళ్ళు ఉన్నాయి. ఆ మొసళ్ళు మీటింగ్కి వెళ్ళాయి. మీటింగ్కి వెళ్ళినా కూడా ఆ యానిమల్ చనిపోయింది. ఎలా చనిపోయింది? అది మీటింగ్కి వెళ్ళదు కదా! మీటింగ్కి వెళ్ళకపోవడం వల్ల. ఎలా చనిపోయింది? చెప్తాను నవ్వుకోకు. చెప్పు. 99 100 ఇటుకల్లో ఒక ఇటుక కింద జారి పడ్డదా, బుర్రమే పడి చచ్చిపోయింది.